ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. దక్షిణ ఇరాన్లో పలు సైనిక లక్ష్యాలపై దాడులు. 8 మంది ఇరాన్ సైనికులు మృతి. ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ పై మరో విడత వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను కాపాడే లక్ష్యంతో ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవలి వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం దక్షిణ ఇరాన్లోని ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళానికి చెందిన 8 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వైమానిక దళం, నౌకాదళ సిబ్బంది ఉన్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. అమెరికా సైన్యం విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ కు చెందిన క్షిపణి సామర్థ్యాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలకు ముప్పు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక కొనసాగడం లేదని తెలిపారు. అంతర్జాతీయ జలాంతర్గామిలో నౌకలపై దాడులు అంగీకరించబోమని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలు అంగీకరించబోమని పేర్కొంది. అమెరికా దాడుల వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారులు తెలిపారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాల్లో అత్యంత కీలకమైన మార్గం కావడంతో ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశ్చింతగా గమనిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం పడుతుంది. భారత్ తో పాటు అనేక దేశాలు పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి. ప్రాంతీయ శాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమని విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వరుసగా 2 రోజులుగా జరిగిన వైమానిక దాడుల తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. అమెరికా సైన్యం హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతను కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ వాటిని తమ సార్వభౌమాధికారంపై జరిగిన చర్యగా అభివర్ణించింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే ముడి చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం పడుతుంది. తాజా పరిణామాల తరువాత అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ప్రారంభంలో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ తరువాత పరిస్థితిని అంచనా వేస్తూ మార్కెట్లు కొంత స్థిరంగా మారాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఇంధన ధరల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్ కూడా అమెరికా మద్దతు ఉన్న గల్ఫ్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిస్పందిస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్, కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పలు క్షిపణులు, డ్రోన్లను గగనాంతరంలోనే అడ్డుకున్నట్లు సంబంధిత దేశాల అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఐక్యరాజ్య సమితితో పాటు అనేక దేశాలు నిశ్చింతగా గమనిస్తున్నాయి. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి. ప్రాంతీయ
శాంతి స్థిరత్వం కొనసాగడం ప్రపంచ వాణిజ్యానికి ఇంధన భద్రతకు ఎంతో అవసరమని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ కు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు భారత దౌత్య కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగితే అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణా, బీమా రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. సముద్ర మార్గాల భద్రత కోసం అనేక దేశాలు తమ నౌకా దళాలను అప్రమత్తంగా ఉంచుతున్నాయి. వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతా చర్యలు కూడా పెంచుతున్నాయి. ఇరాన్ లో జరిగిన తాజా దాడుల్లో సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా తమ చర్యలు సైనిక లక్ష్యాలకే పరిమితమని, సాధారణ ప్రజలకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత సున్నితంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల వైఖరి, అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు, చమురు మార్కెట్ల స్పందన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శాంతియుత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు చూస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ఇరాన్ పాలకులపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఇకపై చర్చలపై ఆసక్తి లేదన్న అమెరికా అధ్యక్షుడు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇరాన్ నాయకత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇటీవలి జరిగిన పరిణామాల తరువాత తాత్కాలిక అవగాహన ఒప్పందం ఇక కొనసాగదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వంతో ఇక చర్చలు కొనసాగించాలనే ఆసక్తి తనకు లేదని చెప్పారు. చర్చల సమయంలో ఒక విధంగా మాట్లాడి తరువాత భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో దౌత్య చర్చలు ఫలితం ఇవ్వడం కష్టమని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులే తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణమని అమెరికా మరోసారి తెలిపింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాకు కాపాడేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైన్యం ఇప్పటికే పలు సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరింత అవసరం ఏర్పడితే అమెరికా మరోసారి సైనిక చర్యలు చేపట్టడానికి వెనుకాడదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా తన భద్రతా ప్రయోజనాలను అంతర్జాతీయ నౌకాయన భద్రతా విషయంలో రాజీ పడదని ఆయన పేర్కొన్నారు. అయితే దీర్ఘకాల యుద్ధం తమ లక్ష్యం కాదని కూడా తెలిపారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఒత్తిళ్లతో తమ దేశం వెనక్కి తగ్గదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ప్రపంచ దేశాలు మాత్రం సంయమనం పాటించాలని ఇరు పక్షాలకు సూచిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు కీలక మార్గం కావడం కారణంగా పరిస్థితిని అన్ని దేశాలు నిశ్చింతగా గమనిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలు శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిస్తున్నాయి. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం అందరికీ మేలు చేస్తుందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ శాంతి కొనసాగించడం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా అవసరమని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత సున్నితంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ వైఖరి, దౌత్య ప్రయత్నాలు, అంతర్జాతీయ సమాజం స్పందన రాబోయే రోజుల్లో పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ప్రభుత్వం తమ ప్రధాన లక్ష్యం ప్రాంతీయ భద్రతను కాపాడమే అని మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడినా తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం అమెరికా వ్యాఖ్యలను ఖండించింది. తమ దేశంపై వస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తూ జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. తమపై ఒత్తిడి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్య సమితి, యూరప్ దేశాలు, గల్ఫ్ ప్రాంత దేశాలు నిశ్చింతగా గమనిస్తున్నాయి. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నాయి. సంభాషణల ద్వారా పరిష్కారం కనుగొనడం ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుందని అంతర్జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. అనేక దేశాల నౌకాదళాలు అక్కడ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అదనపు పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు కూడా భద్రతా సూచనలు జారీ చేసినట్లు సంబంధిత సంస్థలు తెలిపాయి. చమురు మార్కెట్ పై కూడా ఈ పరిణామాల ప్రభావం కనిపిస్తుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారితే ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై కూడా దృష్టి పెడుతున్నాయని వారు తెలిపారు. భారత్ ఈ పరిణామాలను నిరంతరం సమీక్షిస్తుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. విదేశాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరిగినా శాంతి చర్చలకు అవకాశం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటు అవుతుంది.
అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నందున పరిస్థితులు మారే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. అన్ని దేశాలు శాంతి స్థిరత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
నేడు బనగానపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రైతులతో ముఖాముఖి, భూ రికార్డుల ఆధునికీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డులను పూర్తిగా ఆధునికీకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తోంది. కొత్త పాస్ పుస్తకాల ద్వారా భూమికి సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. బనగానపల్లి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. భూముల రికార్డులు, సర్వే, యాజమాన్య హక్కులు, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. రైతులకు భూమి అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాల వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వేల సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో ఆధునిక భద్రతా అంశాలను పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది. భూమి యాజమాన్య వివరాలు సురక్షితంగా ఉండే విధంగా కొత్త సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో భూ రికార్డులు మార్పులు లేదా అక్రమాలు జరగకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో దశల వారీగా పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించిన ప్రభుత్వం మిగిలిన గ్రామాల్లో కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూ రికార్డుపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే ప్రధాన ఉద్దేశమని రెవెన్యూ శాఖ పేర్కొంది. రైతులు కూడా కొత్త వ్యవస్థపై ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. భూమికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉండడం, భవిష్యత్తులో రుణాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు సులభంగా పొందే అవకాశం ఉండడం వల్ల ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తుంది. భూ యాజమాన్యానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడం, రైతులకు వేగవంతమైన సేవలు అందించడం, భూ వివాదాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తుంది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని అర్హులైన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రీసర్వే కార్యక్రమం ద్వారా గ్రామాల వారీగా భూముల కొలతలు ఆధునిక సాంకేతిక పద్ధతులతో నమోదు చేయనున్నారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి భూమి సరిహద్దులను గుర్తించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రతి భూమికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం రికార్డుల్లో నమోదు చేసి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తుంది. కొత్త పాస్ పుస్తకాలతో భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు, సంబంధిత రికార్డులు స్పష్టంగా నమోదు అవుతాయి. దీనివల్ల భూమికి సంబంధించిన సమాచారాన్ని రైతులు సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో భూమి లావాదేవీలు, రుణాలు, ఇతర ప్రభుత్వ సేవలు పొందే సమయంలో కూడా ఈ పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. భూమి సరిహద్దులు స్పష్టంగా నమోదవ్వడం వల్ల పొరుగువారి మధ్య తలెత్తే సమస్యలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా తమ భూమిపై పూర్తి వివరాలు అధికారికంగా నమోదు కావడం వల్ల మరింత నమ్మకంతో వ్యవసాయం కొనసాగించగలరని పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు అవసరమైన అన్ని సేవలను ఒకే వేదికపై అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. అవసరమైన చోట రికార్డులను వెంటనే పరిశీలించి తగిన సూచనలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డులను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే దిశగా కూడా
చర్యలు చేపడుతుంది. భూమికి సంబంధించిన సమాచారం కంప్యూటర్ వ్యవస్థల్లో భద్రపరచడం ద్వారా పారదర్శకత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు. రైతులు భవిష్యత్తులో అవసరమైన వివరాలను సులభంగా పొందే విధంగా సేవలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు. భూమికి సంబంధించిన సేవల్లో ఆలస్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తుల పరిశీలన, రికార్డుల సవరణ, వివరాల నమోదు వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సాధ్యమైనంత వరకు సేవలను త్వరగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి భూమి రికార్డుల అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. స్పష్టమైన యాజమాన్య వివరాలు ఉంటే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం, భూమికి సంబంధించిన ఇతర సేవలను వినియోగించడం సులభమవుతుందని వారు పేర్కొంటున్నారు. బనగానపల్లిలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మరింత వేగం వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమానికి దశల వారీగా పూర్తి చేసి అర్హులైన రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.